హలో ఫ్రెండ్స్. ఎయిర్ కార్గో నుంచి ఓషియన్ ఫ్రైట్, ట్రక్కింగ్, వేర్ హౌసింగ్ వరకు కంప్లీట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్న స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి 24th ఆగస్ట్ మండే ఓపెన్ అయ్యి 27th ఆగస్ట్ థర్స్డే క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ 28th అయితే ఇచ్చారు. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో సెప్టెంబర్ 1st ట్యూస్డే రోజు అయితే లిస్ట్ అవడం జరుగుతుందండి. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 131 రూపీస్ నుంచి 138 రూపీస్ వరకు అయితే ఉందండి. ఒక లాట్లో 100 షేర్స్ ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజ్ అరౌండ్ 582.8 క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయితే ఉంది. ఇందులో 398.8 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రెష్ ఇష్యూ గాను అండ్ రిమైనింగ్ 184 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ గాను ఉందండి. అంటే టోటల్ ఐపీఓలో మేజర్ పోర్షన్ ఫ్రెష్ ఇష్యూ రూపంలో అయితే కంపెనీకి వస్తుంది. ఇది ఒక పాజిటివ్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఈ ఐపీఓ సేమ్ అన్ని ఐపీఓ లాగానే క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% అయితే ఇచ్చారండి. సో 35% కాబట్టి మనకి కాంపిటీషన్ అనేది మోడరేట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్లయితే స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ 1984లో స్టార్ట్ అయిన లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ కంపెనీ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ తన ప్రొడక్ట్స్ ని ఇండియా నుంచి ఫారిన్ కంట్రీకి పంపించాలన్నా, ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాకి తీసుకురావాలన్నా ట్రాన్స్పోర్టేషను, కస్టమ్స్, వేర్ హౌస్ ఇలాంటి లాజిస్టిక్ రిక్వైర్మెంట్స్ ని స్కైవేస్ హ్యాండిల్ చేస్తుందండి. కంపెనీ మేజర్ సర్వీసెస్ లో ఎయిర్ ఫ్రైట్ ఫార్వర్డింగ్, ఓషన్ ఫ్రైట్ ఫార్వర్డింగ్, ట్రక్కింగ్, వేర్ హౌసింగ్, కస్టమ్స్ బ్రోకింగ్, ఎక్స్ప్రెస్ కార్గో అండ్ పార్సల్ డెలివరీ, వాల్యూ యాడెడ్ లాజిస్టిక్ సర్వీసెస్ లాంటివి ఉన్నాయండి. అంతేకాకుండా ఫ్రైట్ బుకింగ్, షిప్మెంట్ ట్రాకింగ్, వర్క్ ఫ్లో ఆటోమేషన్, ఆపరేషనల్ రిపోర్టింగ్ కోసం టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ కూడా ఈ కంపెనీ అయితే యూజ్ చేస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వరల్డ్ ఏసీడీ డేటా ప్రకారం 22, 23, 24, 25 4 క్యాలెండర్ ఇయర్స్ లో ఏడబ్ల్యూబి జనరేషన్ బేసిస్ మీద నెంబర్ 1 ఎయిర్ ఫ్రైట్ ఫార్వర్డ్ గా కంపెనీ అయితే ర్యాంక్ అయిందండి. కంపెనీ బిజినెస్ ఇప్పుడు 6 కాంటినెంట్ వరకు రీచ్ అవుతుంది. 2026లో 9,504 కస్టమర్స్ అయితే సర్వీస్ చేసిందండి. 83,924 టన్స్ దగ్గర ఎయిర్ కార్గోని హ్యాండిల్ చేసింది. 28,275 ఓషియన్ కంటైనర్స్ అయితే హ్యాండిల్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎఫిషియెంట్లీ రీచ్ అయ్యేలా ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఈ కంపెనీ. ఇలా ప్రొవైడ్ చేసి మనకి రెవెన్యూ అయితే సంపాదిస్తుంది. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 1,289.11 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 34.49 క్రోర్స్ ఆఫ్ రూపీస్ గా ఉందండి. అలాగే 25లో 2,247.82 క్రోర్స్ ఆఫ్ రూపీస్ రెవెన్యూ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 48.14 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉందన్నమాట. 26లో రెవెన్యూ 2,812.9 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 63.52 క్రోర్స్ ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. అంటే 24 నుంచి 26 వరకు రెవెన్యూ మోర్ దెన్ డబుల్ అయిందండి. ప్రాఫిట్ కూడా 34.49 క్రోర్స్ నుంచి 63.52 క్రోర్స్ కి అయితే పెరిగింది. 26లో రెవెన్యూ గ్రోత్ అరౌండ్ 25.14% ఉందండి. ఈబీఐటీడీఏ మార్జిన్ అరౌండ్ 4.47% గా ఉందన్నమాట. సో కంపెనీ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ లాజిస్టిక్స్ బిజినెస్ నేచర్ వల్ల నెట్ మార్జిన్స్ చాలా థిన్ గా ఉన్నాయనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 138 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 100 షేర్స్ ఉన్నాయి కాబట్టి 138 into 100 ఈజ్ ఈక్వల్ టు 13,800 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? వీళ్ళు ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ఫ్రెష్ ఇష్యూకి కొంత అలకేట్ చేశారు కదండి. అందులో
216.79 crores of rupees కంపెనీ అండ్ సబ్సిడరీ ఫారిన్ కంటైనర్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ బారోయింగ్ రీపేమెంట్స్ ప్రీపేమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారండి. అలాగే 130 crores of rupees ని ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఐపీఓ మనీలో సిగ్నిఫికెంట్ పోర్షన్ డెప్ట్ రిడక్షన్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. డెప్ట్ రిడక్షన్ వల్ల ఫ్యూచర్ ఫైనాన్స్ కాస్ట్ తగ్గే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక డెప్ట్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే 2024లో టోటల్ బారోయింగ్స్ అరౌండ్ 357.37 crores of rupees ఉన్నాయండి. 25లో అరౌండ్ 558.43 crores of rupees గాను, 26లో 624.06 crores of rupees గాను ఉందన్నమాట. అంటే బిజినెస్ గ్రోత్ తో పాటు బారోయింగ్స్ కూడా సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ అయితే అయ్యాయండి. అందుకే ఫ్రెష్ ఇష్యూలో 216 crores of rupees పైగా డెప్ట్ రీపేమెంట్స్ కోసం అలొకేట్ చేయడం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే అప్పర్ బ్యాండ్ 138 దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ 2026 డైల్యూటెడ్ ఈపీఎస్ 3.56 రూపీస్ ఆధారంగా మనం పిఈ చెక్ చేసుకుంటే పిఈ రేషియో అరౌండ్ 38.76 టైమ్స్ అయితే ఉందండి. అలాగే 2026లో ఎన్ఏవి పర్ షేర్ అప్రాక్సిమేట్లీ 28.91 రూపీస్ ఉంటే అప్పర్ బ్యాండ్ 138 తీసుకుంటే మనం అప్రాక్సిమేట్లీ పీబీ రేషియో 4.77 టైమ్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక పీర్ కంపారిజన్ చూసుకుంటే ఆర్హెచ్పిలో లాజిస్టిక్స్ సెక్టర్ పీర్స్ గా డెలివరీ, మహీంద్రా లాజిస్టిక్స్, షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్, అలాగే టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లాంటి కంపెనీస్ అయితే వీళ్ళు కంపేర్ చేశారండి. ఐపీఓ డిస్క్లోజర్ ప్రకారం పీర్ గ్రూప్ యావరేజ్ పిఈ చాలా హైగా ఉందండి. అరౌండ్ 491 టైమ్స్ అయితే ఉంది. అయితే సింపుల్ యావరేజ్ కొన్ని పీర్స్ లో వెరీ స్లో ఎర్నింగ్స్ కారణంగా డిస్ట్రాయ్ అయితే అవుతుందండి. కాబట్టి 491 టైమ్స్ నెంబర్ ఒకటే చూసి స్కైవేస్ చాలా చీప్ అని మనం కన్క్లూడ్ అయితే చేయకూడదు. ఇప్పుడు ఎవ్రీవన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి మనం చెక్ చేసుకున్నట్లయితే ఆగస్ట్ 19th ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపి 40 రూపీస్ వరకు అయితే ఉందండి. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపి అనేది అఫీషియల్ డేటా కాదు, మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. అందులో ఏంటంటే ఈ కంపెనీ 40+ ఇయర్స్ ఆపరేటింగ్ హిస్టరీ ఉందండి ఈ కంపెనీకి. అలాగే ఎయిర్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ స్పేస్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉంది. 24 నుంచి 26 వరకు రెవెన్యూ స్ట్రాంగ్ గ్రోత్ చూపించింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 34.49 crores of rupees నుంచి 63.52 crores of rupees కి అయితే ఇంప్రూవ్ అయింది. ఎయిర్ కార్గో వాల్యూమ్స్, ఓషియన్ కార్గో వాల్యూమ్స్ అండ్ కస్టమర్ బేస్ కూడా ఇంక్రీజ్ అయితే అయ్యాయండి. ఫ్రెష్ ఇష్యూలో సబ్స్టైనల్ అమౌంట్ డెప్ట్ రీపేమెంట్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక ఈ కంపెనీలో ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. ఏంటంటే కంపెనీ కార్గో ట్రాన్స్పోర్టేషన్ కోసం క్యారియర్స్ పై 100% డిపెండెంట్ అయితే అవడం అండి. ఎయిర్లైన్స్ కెపాసిటీ షార్టేజ్, ఫ్రైట్ రేట్ ఇంక్రీజు లేదా సర్వీస్ డిస్ట్రప్షన్స్ వస్తే బిజినెస్ అయితే ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఉందన్నమాట. ఇంటర్నేషనల్ లాజిస్టిక్ బిజినెస్ కాబట్టి జియో పొలిటికల్ టెన్షన్స్, వార్స్, గ్లోబల్ ట్రేడ్ స్లో డౌన్ అవడం ఇలాంటివన్నీ మనకి ఇంపాక్ట్ చేయొచ్చు. టాప్ సప్లయర్స్ పై నోటిసబుల్ డిపెండెన్సీ అయితే ఉందండి. కంపెనీకి సిగ్నిఫికెంట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. హిస్టారికల్లీ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ లో మేజర్ పోర్షన్ బారోయింగ్స్ ద్వారానే ఫండింగ్ అయితే చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 టోటల్ బారోయింగ్స్ అరౌండ్ 624 crores of rupees అయితే ఉన్నాయండి. ఇదైతే ఒక పెద్ద మైనస్ అని మనం మాట్లాడుకోవాలి. ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే కరెంట్ జిఎంపీ అరౌండ్ 20-29% ప్రీమియం రేంజ్ లో కనిపిస్తుందండి. ఇదైతే పాజిటివ్ సిగ్నలే. అయితే పూర్తిగా జిఎంపీ మీద డిపెండ్ అయ్యి మనం డెసిషన్ తీసుకోలేం కాబట్టి చివరి వరకు చెక్ చేసి లిస్టింగ్ గెయిన్స్ మీద మనం ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఈ కంపెనీకి స్ట్రాంగ్ ఆపరేటింగ్ హిస్టరీ అయితే ఉందండి. గుడ్ రెవెన్యూ గ్రోత్ ఉంది, ఇంప్రూవింగ్ ప్రాఫిట్ ఉంది, అలాగే ఎస్టాబ్లిష్డ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ కూడా ఉందండి. అలాగే పిఈ బేస్ లో పీర్ కంపారిజన్స్ కూడా రిలేటివ్లీ కంఫర్టబుల్ గా అయితే కనిపిస్తుందండి. బట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే థిన్ మార్జిన్స్, హై బారోయింగ్స్, వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, క్యారియర్ డిపెండెన్సీ, గ్లోబల్ ట్రేడ్ అండ్ ఫ్రైట్ రేట్ రిస్క్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇప్పుడు మన ఛానల్ గోపి ఫైనాన్స్ తెలుగు రేటింగ్ చూసుకున్నట్లయితే బిజినెస్ మోడ్ లో 4/5 అండి. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా 4/5, ప్రాఫిట్ మార్జిన్స్ 2.5/5 అండి. డెప్ట్ పొజిషన్ 2.5/5, వాల్యుయేషన్ చెక్ చేసుకుంటే 3.5/5.
సో ఓవరాల్గా మనం చెక్ చేసుకున్నట్లయితే 3.5 అవుట్ ఆఫ్ 5 ఓవరాల్ ఈ ఐపీఓకి మనం ఇచ్చే రేటింగ్ అనమాట. ఇది పూర్తిగా ఛానల్ వ్యక్తిగతం. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.